హలో ఫిలిం మేకర్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ఒక కొత్త టాపిక్, ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ తెలుసుకుందాం. అదే కాంపోజిషన్. చాలా మందికి ఫస్ట్ కాంపోజిషన్ అంటే ప్రాపర్ గా ఐడియా ఉండదు. సో కాంపోజిషన్ అంటే మన ఫ్రేమ్ లో సబ్జెక్ట్స్ ని ప్రాపర్ గా అరేంజ్ చేయడమే కాంపోజిషన్. మన ఫ్రేమ్ లో ఎలిమెంట్స్ ఎక్కడ ఉండాలి, సబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి, మెయిన్ ఫోకస్ ఎక్కడ ఉండాలి, ఆడియన్స్ కి ఐ క్యాచ్ గా ఎలా చూపించాలి అని డిసైడ్ చేసేది ఈ కాంపోజిషన్. ఇంకా జనరల్ వేలో మనం కాంపోజిషన్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే, నార్మల్ గా మనం థియేటర్కి వెళ్ళినప్పుడు సీట్స్ అన్ని నార్మల్ సీక్వెన్స్ లో అరేంజ్ చేసి ఉంటాయి. అదే ఒకవేళ ర్యాండమ్ వేలో ఇక్కడ ఒక సీటు, అక్కడ ఒక సీటు, ర్యాండమ్ ప్లేసెస్ లో కొన్ని సీట్స్ అలొకేట్ చేస్తే అంత చూడడానికి అంత మంచిగా అనిపిస్తుంది. సేమ్ కాంపోజిషన్ కూడా అంతే. మన ఫ్రేమ్ లో సబ్జెక్ట్, ఎలిమెంట్స్ అన్ని ప్రాపర్ గా అరేంజ్ చేయడమే ఈ కాంపోజిషన్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో కొన్ని కాంపోజిషన్ రూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎత్తి ఇలా నెమ్మదిగా ఎత్తి ఇలా భుజం మీద పెట్టుకుంటాడు. భుజం మీద పెట్టుకోండి. ఈ ఎత్తుతున్నప్పుడు ఈ శివలింగం పైకి లేస్తున్న దాంట్లో సజెషన్స్ ఒక్కొక్కళ్ళు షార్ట్లు బండ మీద శివలింగం ఉంది, బట్ట మీద స్పీడ్ తీసుకుని ఆ నదిలోకి ఉరికి నీళ్ళల్లో పడి మళ్ళీ స్లో మోషన్ లో నీళ్ళలోంచి లింగం ఇలా పైకి వస్తుంది. నడుచుకుంటా వెళ్తా ఉంటాడు. సో కాంపోజిషన్ లో ఫస్ట్ టైప్ వచ్చేసి రూల్ ఆఫ్ థర్డ్స్. సో ఇది చాలా బేసిక్, ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిన కాంపోజిషన్ రూల్. ఈ రూల్ ఆఫ్ థర్డ్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే, మన ఫ్రేమ్ ని ఒక 9 పార్ట్స్ గా డివైడ్ చేయడమే ఈ రూల్ ఆఫ్ థర్డ్స్. జస్ట్ ఇమాజిన్ చేసుకోవాలి, మనము మన ఫ్రేమ్ 9 సెగ్మెంట్ డివైడ్ అయినట్టు మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఈ 9 సెగ్మెంట్స్ ఎట్లా డివైడ్ అవుతాయి అంటే, 2 వర్టికల్ లైన్స్, 2 హారిజాంటల్ లైన్ గా డివైడ్ అవుతుంది. ఎట్లా అంటే, మనం చిన్నప్పుడు ఎక్స్‌వైఎస్ సాస్ అని చెప్పి గేమ్ ఆడతాం కదా, సో అట్లా సేమ్ ఎగ్జాక్ట్ గా 2 వర్టికల్ లైన్స్, 2 హారిజాంటల్ లైన్స్ గా డివైడ్ చేస్తారు. ఈ రూల్ ఆఫ్ థర్డ్స్ లో కూడా మనకి ఏ పాయింట్స్ దగ్గర అయితే ఇంటర్సెక్ట్ అవుతుందో అది గోల్డెన్ గ్రిడ్ అంటారు. ఆ పాయింట్స్ దగ్గర మనం సబ్జెక్ట్ ని ప్లేస్ చేసే మాత్రం ఆడియన్స్ కి చాలా ఈజీగా ఐ క్యాచ్ గా ఉంటుంది. ఆ పాయింట్స్ దగ్గర పెడితే చాలా ప్రాపర్ గా బ్యాలెన్స్ అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా మూవీ చూసినప్పుడు, హాలీవుడ్ మూవీ కానీ ఏదైనా మూవీ చూసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మెయిన్ సబ్జెక్ట్ ని ఎక్కడ పెడుతారు, సెంటర్ లో పెడతారా, లేకపోతే రూల్ ఆఫ్ థర్డ్స్ గోల్డెన్ గ్రిడ్ దగ్గర పెడతారా అని చెప్పి మీరు చూడండి, మీకే ప్రాపర్ అర్థమవుతుంది. రూల్ ఆఫ్ థర్డ్స్ మీరు షూట్ చేయాలనుకుంటే మాత్రం ఏవైతే పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్స్ దగ్గర మీ మెయిన్ సబ్జెక్ట్ ని ప్లేస్ చేయడానికి చూసుకోండి. అప్పుడు ప్రాపర్ గా బ్యాలెన్స్ అనేది అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా షూట్ చేసుకునేటప్పుడు మాత్రం రూల్ ఆఫ్ థర్డ్స్ అయితే అసలు మర్చిపోకండి. మొబైల్లో షూట్ చేసుకోవాలన్నా కానీ, కెమెరా షూట్ చేసుకోవాలని ఈజీగా గ్రిడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని టర్న్ ఆన్ చేసుకుంటే మీకు గ్రిడ్ అనేది ఆన్ అవుతుంది. దానివల్ల దాన్ని చూసుకొని మీరు రూల్ ఆఫ్ థర్డ్స్ ఈజీగా ఫాలో కావచ్చు. కాంపోజిషన్ లో సెకండ్ టైప్ వచ్చేసి లీడింగ్ లైన్స్. ఇది కొంచెం కాంప్లికేటెడ్ కానీ చాలా బ్యూటిఫుల్ అయిన కాంపోజిషన్ రూల్. కాంప్లికేటెడ్ అనే ఏం కాదు, చెప్పడానికి కొంచెం కష్టం, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం కష్టం అంతే. మెయిన్ గా ఈ లీడింగ్ లైన్స్ ఎలా వర్క్ అయితే అంటే, మన ఫ్రేమ్స్ లో ఉన్న లైన్స్ ని మనం యూనిక్ గా చూపించడం, అంటే ఆడియన్స్ కి మెయిన్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయడానికి మెయిన్ గా ఈ లీడింగ్ లైన్స్ వాడతారు. ఒకవేళ మీరు మెయిన్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారు, మెయిన్ గా ఆడియన్స్ మీ మెయిన్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలంటే ఖచ్చితంగా మీరు లీడింగ్ లైన్స్ ని ఫాలో కావాలి. నార్మల్ గా మనం రోడ్స్, రైల్వే ట్రాక్స్, పిల్లర్స్, తర్వాత కర్టన్స్, ఈ ఎలిమెంట్స్ ని వాడి మనం మెయిన్ సబ్జెక్ట్ ని ఎక్కువ ఫోకస్ చేయవచ్చు. మెయిన్ గా ఆడియన్స్ మీ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తారు ఈ లీడింగ్ లైన్స్ వాడితే. జస్ట్ ఇమాజిన్, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక పర్సన్ ఒక రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ రోడ్ లైన్స్ ఆ సబ్జెక్ట్ కి ఎక్కువ రిఫర్ చేస్తుంది, అంటే ఆ పర్సన్ మీద ఎక్కువ ఫోకస్ చేసేటట్టు చేస్తుంది. సో అట్లా ఒక 2 వాల్స్ మధ్య నుంచి నడవడం కానీ, మెయిన్ గా ఒక సబ్జెక్ట్ ని ఫోకస్ చేయాలంటే ఖచ్చితంగా మీరు లీడింగ్ లైన్స్ అయితే ఫాలో కావాలి. కాంపోజిషన్ లో థర్డ్ టైప్ వచ్చేసి ఫ్రేమింగ్. నాకు ఫ్రేమింగ్ అంటే చాలా పర్సనల్గా చాలా ఫేవరెట్, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఈ ఫ్రేమింగ్ అంటే ఏంటంటే, చాలా సింపుల్గా చెప్పాలంటే, మనం ఏదైనా సీన్ షూట్ చేస్తున్నప్పుడు పక్కన ఉన్న ఆబ్జెక్ట్ మనం యూజ్ చేసుకోవడమే ఈ ఫ్రేమింగ్. ఆ డోర్స్ కానీ, తర్వాత విండోస్ కానీ, లేకపోతే ఏదైనా షేప్స్, మెయిన్ షేప్స్, సర్కిల్ కానీ, రెక్టాంగిల్స్ కానీ, ట్రయాంగిల్స్ కానీ యూనిక్గా మీరు చూపించాలంటే ఈ ఫ్రేమింగ్ అని మీరు వాడచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్, ఏదైనా సీన్ లో ఏదైనా కేవ్ లోపల మనకి ఏదైనా సీన్ జరుగుతుందంటే మనం కేవ్ ని కంప్లీట్ గా వాడుకోవచ్చు. అంటే ఒక సర్కిల్ ని కంప్లీట్ గా వాడుకుంటే ఫోకస్ మొత్తం ఆ సీన్ మీదకే మనకు ఎక్కువ ఫోకస్ వెళ్తుంది. పర్టికులర్ గా ఆ సీన్ ని హైలైట్ చేయడానికి ఈ ఫ్రేమింగ్ వాడతారు. మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే, విండో బయట ఉన్న ఆబ్జెక్ట్ మనం ఎక్కువ ఫోకస్ చేయం, విండో లోపల అయితే సీన్ జరుగుతుందో దాని మీద ఎక్కువ ఫోకస్ వెళ్తుంది. ఆడియన్స్ కి మనం కొంచెం క్రియేటివ్గా చూపించగలుగుతాం మన సీన్ ని. అందుకని చెప్పి నాకు పర్సనల్గా ఫ్రేమింగ్ అంటే చాలా ఇష్టం. మీరు కూడా మీరు నెక్స్ట్ టైం షూట్ చేసినప్పుడు మీ సీన్స్ లో మీరు ట్రై చేయండి, రిజల్ట్స్ మీరే చూస్తారు. కాంపోజిషన్ లో ఫోర్త్ టైప్ వచ్చేసి డెప్త్. సో ఈ డెప్త్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే, నార్మల్ గా మనం ఏదైనా సీన్ షూట్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ కి సబ్జెక్ట్ కి మినిమం డిస్టెన్స్ అని ఉండాలి. ఎందుకంటే క్యారెక్టర్ కి ఆ సబ్జెక్ట్ ఉన్న ఎసెన్స్ మీద తెలవాలంటే, డెప్త్ తెలవాలంటే కొంచెం మినిమం డిస్టెన్స్ అనేది ఉండాలి. మినిమం అపర్చర్ పెట్టిన తర్వాత మీ బ్యాక్గ్రౌండ్ లో కొంచెం డెప్త్ మీరు అబ్జర్వ్ చేయవచ్చు, అంటే కొంచెం బ్లర్ అబ్జర్వ్ చేయవచ్చు. ఇంకా మీరు డెప్త్ యాడ్ చేయాలనుకుంటే, మీరు ఫోర్గ్రౌండ్ లో మీరు కొంచెం గ్రాస్ కానీ ఏదైనా మీరు ఫోర్గ్రౌండ్ లో మీరు పెడితే ఇంకా డెప్త్ అనిపిస్తుంది. అంటే ఫస్ట్ మీరు ఫోర్గ్రౌండ్ లో ఏదైనా గ్రాస్ అది పెట్టిన తర్వాత సెంటర్ లో మీ సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా మీరు బ్యాక్గ్రౌండ్ పెడితే అప్పుడు మెయిన్ ఫోకస్ మీ సబ్జెక్ట్ మీద ఉంటుంది. సో అప్పుడు చాలా డెప్త్ అనిపిస్తుంది మీకు. సో నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ స్పేస్. సో మెయిన్ గా ఈ నెగిటివ్ స్పేస్ ఏంటంటే, మీరు మీ సబ్జెక్ట్ ని కార్నర్ లో పెట్టడం అనమాట. ఎగ్జాంపుల్ కి మీరు ఒక సబ్జెక్ట్ ని మీరు రైట్ సైడ్ పెడితే, రైట్ సైడ్ కన్నా లెఫ్ట్ సైడ్ ఎక్కువ స్పేస్ ఉంటుంది. సో అది నెగిటివ్ స్పేస్. మెయిన్ గా ఈ నెగిటివ్ స్పేస్ వాడడానికి రీజన్ ఏంటంటే, మీరు ఒకవేళ ఏదైనా పర్సన్ మీరు డిప్రెస్ కానీ కొంచెం లోగా ఫీల్ అవుతున్నప్పుడు నెగిటివ్ స్పేస్ పెడితే ఏంటంటే, ఆడియన్స్ కూడా ఎమోషనల్ థింగ్ క్యారీ అవుతుంది. అది మెయిన్ గా ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ నెగిటివ్ ఫ్రేమింగ్. సో మెయిన్ గా నెగిటివ్ ఫ్రేమింగ్ మీరు తీసుకోవాలనుకుంటే, మీరు రూల్ ఆఫ్ థాట్స్ లో
ఒక కార్నర్గా మీ సబ్జెక్ట్ పెట్టడం. ఈ నెగిటివ్ ఫ్రేమింగ్ వాడడం వల్ల ఆడియన్స్కి అన్సెటిల్ ఫీల్ అనిపిస్తుంది. మీ క్యారెక్టర్ని ఎమోషనల్గా చూపించడం, హైలైట్ చేయడం, ఇంకా లోన్గా చూపించడానికి నెగిటివ్ స్పేసింగ్ చాలా ఎక్కువ వాడతారు. కాంపోజిషన్లో 6th టైప్ వచ్చేసి బ్యాలెన్స్. బ్యాలెన్స్ అనేది చాలా సింపుల్గా మీకు అర్థమవుతుంది. సో మీరు లెఫ్ట్ సైడ్ని మీ రైట్ సైడ్ని బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీ బ్యాక్గ్రౌండ్లో సమ్ లైట్స్ ఉన్నాయి అనుకోండి, ఒక 5 లైట్స్ ఉన్నాయంటే 3 లైట్స్ ఒక సైడ్, 2 లైట్స్ ఇటు సైడ్ ఉంటే మీకు అంత బ్యాలెన్స్ అనిపించదు. అదే 3 లైట్స్ లెఫ్ట్ సైడ్, 3 లైట్స్ రైట్ సైడ్ ఉంటే మాత్రం ప్రాపర్ బ్యాలెన్స్ అనేది అనిపిస్తుంది. ఈ బ్యాలెన్స్ కానీ ఫాలో కాకపోతే మీకు చూడడానికి అన్మెచ్యూర్ షార్ట్స్ అనిపిస్తాయి. అంటే ఆడియన్స్ ఏంటంటే డిస్టర్బింగ్ అనిపిస్తుంది, అంటే చూడాలనిపించదు. బ్యాలెన్స్ ఫ్రేమ్ వల్ల మనకి ఏంటంటే చూడడానికి మన ఐస్కి చాలా కంఫర్ట్ ఫీల్ అవుతుంది. అంటే మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్యాలెన్స్ అయినందుకు కంఫర్ట్ ఉన్న ఒక ఫీల్ వస్తుంది. 2 ఇమేజెస్ మీకు ప్రొవైడ్ చేస్తాం. అంటే ఒకటి బ్యాలెన్స్ ఉన్నది, ఒకటి బ్యాలెన్స్ లేనిది. ఆ 2 ఇమేజ్ చూసినాక మీకు అర్థమవుతుంది అంటే బ్యాలెన్స్ ఉన్న ఫ్రేమ్ మీకు చాలా మంచిగా అనిపిస్తుంది చూడడానికి. సో అది బ్యాలెన్సింగ్ అంటే. కాంపోజిషన్లో 7th టైప్ వచ్చేసి సిమెట్రిక్స్. మనం చిన్నప్పటి నుంచి నార్మల్గా మ్యాథ్స్లో కానీ నార్మల్ స్కూల్ డేస్లో మనం చాలాసార్లు ఇవి సిమెట్రిక్ అనే వర్డ్ విన్నాం. మీరు ఏమైనా సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్ మీరు సెంటర్లో డివైడ్ చేస్తే మీకు రైట్ సైడ్ సేమ్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ సేమ్ ఉండాలి, అప్పుడు దాన్ని సిమెట్రిక్ అంటారు. ఈ సిమెట్రిక్ కాంబినేషన్ వాడడం వల్ల ఏంటంటే మనకు చాలా ప్రొఫెషనల్, నీట్గా, క్లీన్గా అర్థమవుతుంది ఆడియన్స్. ఎగ్జాంపుల్కి మీకు కొన్ని సిమెట్రిక్ ఇమేజెస్ ప్లే చేస్తాం, అప్పుడు మీకే అర్థమవుతుంది. అంటే దాన్ని డివైడ్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా సేమ్ ఉంటుంది, అంటే ఒక మిర్రర్ ఇమేజ్లో అనిపిస్తుంది. ఓవరాల్ ఇవి కొన్ని కాంపోజిషన్ రూల్స్. సో మీరు ఖచ్చితంగా మీరు ఒక సీన్ డిజైన్ చేస్తున్నప్పుడు మీరు ఈ టైప్ ఆఫ్ కాంపోజిషన్ మీరు ఖచ్చితంగా మీరు ఫాలో కావాలి. మీరు ఒకవేళ డిఓపి కానీ డైరెక్టర్ కానీ ఖచ్చితంగా కాంపోజిషన్ రూల్స్ తెలిసి ఉండాలి. ఎందుకంటే మీరు సపోజ్ ఏదైనా మీరు ఎమోషనల్ సీన్ మీరు షూట్ చేస్తున్నారు, మీరు అల్ట్రా వైడ్ యాంగిల్ పెడితే మీరు ఈ సబ్జెక్ట్ ఏం చేస్తున్నాం అసలు ఎవరికి ఆడియన్స్కి ఏం అర్థం కాదు. ఈ సబ్జెక్ట్ ఏడుస్తున్నా నవ్వుతున్నా అని ఏం అర్థం కాదు. మీరు ఒకవేళ ఎమోషనల్ సీన్ షూట్ చేద్దాం అనుకుంటారు, క్లోజ్అప్ లో మీరు షూట్ చేస్తుంటే మీ సబ్జెక్ట్ కున్న ఎక్స్ప్రెషన్స్ అని ఆడియన్స్ క్లారిటీ అర్థమవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. వీడియో నుంచి తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. కంటిన్యూస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఫిల్మ్ మేకింగ్ ఎవరైనా నేర్చుకోవాలన్నా ఇంట్రెస్టింగ్ ఉన్నా కానీ ఖచ్చితంగా యువర్ ఇన్ ద రైట్ ప్లేస్. మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్ థింగ్స్. ఈ వీడియోలో మనం మిస్ అయితే కింద కామెంట్ చేయండి. అదే నేను నెక్స్ట్ వీడియో రెక్టిఫై చేసుకొని ట్రై చేస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.